సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న కొద్దీ టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ హీట్ తారాస్థాయికి చేరుతోంది. ఈసారి బాక్స్ ఆఫీస్ వార్ మామూలుగా లేదు. ఒకవైపు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు రంగంలోకి దిగుతున్నారు. భారీ చిత్రాలు బరిలో ఉండడంతో నిర్మాతలు రెగ్యులర్ షోల కంటే ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ప్రీమియర్స్ ఉత్సాహం బాగానే ఉన్నా టికెట్ రేట్ల విషయంలో మాత్రం సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదివరకట్లా ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచితే జనం థియేటర్స్కి వస్తారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దీనికి ప్రధాన కారణం ఇటీవలే విడుదలైన అఖండ 2 అనుభవం. ఆ సినిమాకు తెలంగాణలో టికెట్ రేట్లు ఏకంగా $600 వరకు పెంచడంతో ఆడియన్స్ కి పగటిపూటే చుక్కలు కనిపించాయి. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకత రావడం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా స్పందిస్తూ సామాన్యుడు సినిమా చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాలా అని ఘాటుగా కామెంట్ చేయడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారితీసింది. అంతేకాదు సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి మా దగ్గరికి రావద్దు అని గట్టిగా చెప్పాడు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి. అలా పెంచడం వల్ల ప్రజల దగ్గర ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకుంటుందని వాళ్ళ అభిప్రాయం. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఖచ్చితంగా సంక్రాంతి సినిమాలపై పడుతుంది. అప్పుడు జరిగిన రచ్చ వల్ల ఇప్పుడు ప్రభుత్వం రేట్ల పెంపు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అందరి దృష్టి ప్రభాస్ ది రాజాసాబ్ చిరంజీవి గారి సినిమా మీదే ఉంది. ఏపీలో టికెట్ రేట్ల పెంపు విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు, కానీ తెలంగాణ పరిస్థితే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. చిరంజీవి సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడతారు. అలాగే ప్రభాస్ సినిమాకు యూత్ ఎగబడతారు. కానీ $295 దాటి 400, 500 అంటూ ప్రపోజల్స్ పెడితే మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం కష్టమే. పైగా అఖండ 2 టైంలో వచ్చిన పొలిటికల్ హీట్ ఇంకా చల్లారలేదు కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు కూడా రేట్ల విషయంలో మరీ అత్యాశకు పోకుండా బ్యాలెన్స్డ్ రేట్లు పెడితేనే ఈ 2 పెద్ద సినిమాలకు ఓపెనింగ్స్ పరంగా సేఫ్ అని భావిస్తున్నారు. మరోవైపు ఈ రేట్ల గొడవతో సంబంధం లేకుండా బరిలో దిగుతున్న మిగిలిన 3 సినిమాలు భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు మాత్రం సేఫ్ జోన్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇవి భారీ హైక్స్ జోలికి వెళ్లకుండా రెగ్యులర్ రేట్లకే అందుబాటులో ఉండడం వాటికి పెద్ద ప్లస్ పాయింట్. ఒక ఫ్యామిలీ అంతా కలిసి 2000 ఖర్చు పెట్టి ఒక్క పెద్ద సినిమాకు వెళ్లే బదులు అదే ఖర్చుతో ఆ 2-3 సినిమాలు చూసేయొచ్చని భావించే అవకాశం ఉంది. కంటెంట్ ఏమాత్రం బాగున్నా ఈ సినిమాలు సైలెంట్గా జాక్పాట్ కొట్టేస్తాయి. పెద్ద సినిమాల రేట్ల భారం ఈ మీడియం సినిమాలకు వరంగా మారే ఛాన్స్ ఉంది. మొత్తానికి సంక్రాంతి బాక్స్ ఆఫీస్ పోరు కేవలం రాజాసాబ్ వర్సెస్ మన శంకర వరప్రసాద్ గారు మధ్య కాదు, టికెట్ రేట్లు వర్సెస్ సామాన్యుడి స్తోమత మధ్య కూడా జరగబోతోంది. నిర్మాతలు ప్రీమియర్స్ వేసి హైప్ పెంచాలి అనుకుంటున్న రేట్ల విషయంలో అతి చేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, దానికి డిస్ట్రిబ్యూటర్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఏదేమైనా రేట్లు అందుబాటులో ఉంటేనే పండగ సందడి థియేటర్స్లో కనిపిస్తుంది. లేదంటే ఓటీటీ వచ్చేదాకా వెయిట్ చేద్దాం అనే మైండ్ సెట్కి ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారు.